ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం. ఎగస్ పార్టీలు జోరు వెంచుడుతోని తగ్గేదేలే అన్నట్టు నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు. పొద్దుగాల లేస్తే చాలు కొలువుల కొట్లాట, అప్పుల లెక్క, పథకాల ముచ్చట, ప్రాజెక్టుల మీద రచ్చ, చిన్నగా లేదు పొర్రి లడాయి. రెండు రాష్ట్రాలల్లా ఏం నడుస్తుంది ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. రోజులు గడిచిన కొద్దీ రాజకీయం రక్తి కడతాంది. ఏపీలో కూటమి సర్కారు గద్దెనెక్కి శుక్రవారంతో 2 ఏళ్ళు ఒడుగుతాంది. తెలంగాణలోనేమో 2 ఏళ్ళు ఒడిచి 3 ఏళ్ళు కూడా ఒడవనికే రోజులు ఉరుకుతున్నాయి. అందుకే రెండు రాష్ట్రాలలో ఎగస్ పార్టీ వాళ్ళు రూవడి పెంచిండ్రు. ఏపీలోనైతే పంక పార్టీ వాళ్ళు ఈ నడుమ తాపకో పంచాయతీ మోపు చేస్తాండ్రు. మాజీ సీఎం జగన్ సారు మాటికోసారి మైకుల ముంగటికి వస్తాండు. అన్నిటికీ మించి టీచర్ కొలువుల మీద తీరొక్క ముచ్చట్లు చెప్తున్నాడు. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ లీక్. లీకులు అన్నట్టు మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు ఢిల్లీలోనే కాదు ఏపీలో కూడా కాక్రోచ్ పార్టీ ఉన్నదట. తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో కాదన్నట్టు ఏపీలో పంక పార్టీ కాక్రోచ్ పార్టీ లెక్కనేనాట. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు కసు బుస్సుమంటారు. తాడు బొంగరం లేని ముచ్చట్లన్నీ మాట్లాడుతుండ అన్నట్టు కోపానికి వస్తుండ్రు మంత్రులు. చంద్రబాబు నాయుడు గారి పైన, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి పైన నిందలేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో మనం చూస్తే 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో వైఫల్యాలు మొత్తం ప్రజలకి, ముఖ్యంగా యువతకు ఎక్కడ పూర్తిగా తెలిసిపోతాయనే భయంతోని వాటిని డైవర్ట్ చేయడం కోసం మెగా డిఎస్సి 2025 మీద ఎలాంటి ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపాడు. ఇక ఏపీ రాజకీయం అట్లా నడుస్తుంటే ఇటు తెలంగాణలో చూత సర్కారులకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటాంది. ఇప్పుడు సీఎం సార్ రోజుకోకాడ మీటింగులు పెట్టుకుంటా పొరక సాపిస్తాండు. ఆయన ముచ్చట్లకు ప్రతిపక్షాలు కూడా సై అంటే సై అంటున్నాయి. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా రంగంలోకి దిగుతాడట. బస్సు యాత్రతోని రాష్ట్రం అంతా సుడిపెట్టాలని పెద్దసారు అన్ని తీర్ల తయారవుతున్నాడట. అంత చూస్తుంటేనైతే పోత రెండు తెలుగు రాష్ట్రాలు ఉడుకుడుకు రాజకీయాలతోని కుత ఉడికేటట్టే ఉన్నాయి అనుకుంటారు చాలా మంది.